ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సెప్టెంబర్ 2 నుంచి 9 మధ్యలో జరుగుతుంది అని మనకి ఏపీపీఎస్సీ ఇచ్చేసిందండి. ఇది జరుగుతుందా లేదా అనేది అతిపెద్దమైన సందేహం అభ్యర్థుల్లో. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు 4000 మంది పైగా, కానీ 81 పోస్టులకి. సీరియస్ కాంపిటీషన్ ఉంది, చాలా సివియర్ కాంపిటీషన్ ఉంది, స్టిఫ్ కాంపిటీషన్ ఉంది. వీళ్ళందరికీ ఒకటే సందేహం, ఇప్పుడు జూన్ 4న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది, కొత్త గవర్నమెంట్ వస్తుందా పాతది వస్తే ఏంటి, దీని పరిస్థితి ఏందని అందరికీ గందరగోళం. దీని మీద వివరణ ఇవ్వడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 2 నుంచి 9వ తారీఖు వరకే మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని మనకి ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇచ్చేసింది. 2 నుంచి 9 7 పేపర్లో, ఒక్కరోజు 7వ తారీఖు మాత్రమే మనకి ఎగ్జామ్ ఉండదు 7 పేపర్లకి. ఇప్పుడు జరుగుతుందా జరుగుతలేదంటే మీకు అదే చెప్తున్నా. ఈ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకో చెప్తున్నామేనండి. ఆల్రెడీ ప్రిలిమినరీ అయిపోయింది, ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చేసింది, 81 పోస్టులు నోటిఫికేషన్ వచ్చేసింది. ఒక్కవేళ కొత్త గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇప్పుడు వైసీపీ కాకుండా టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చేసింది, లేదా వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తే ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది, అందులో సందేహం. కూటమికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అంటున్నారు. కూటమి వస్తే పరిస్థితి ఏంటి అని మీరు ప్రిపరేషన్ ఆపకండి. ఎందుకంటే కూటమి వచ్చిన వైసీపీ వచ్చిన, ముఖ్యంగా కూటమి వచ్చిన, మీకు ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ 2 నుంచి 9 మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ జరిగిపోతుంది. ఎందుకంటే ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చేసింది, మెయిన్స్ డేట్ వచ్చేసింది, ఓకే, అన్నీ వచ్చేసింది, రెడీగా ఎగ్జామ్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఆపి మళ్ళీ వెళ్తే దాన్ని కోర్టు కేసులు అవుతాయి, దాన్ని ఆపడం కుదరదు. కాబట్టి కూటమి వచ్చినప్పటికీ సెప్టెంబర్ 2 నుంచి 9 మధ్యలోనే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరిగిపోతుంది, ఇందులో సందేహం లేదు. కాబట్టి అభ్యర్థులారా మీరు సీరియస్గా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మీద పెట్టండి దృష్టి. ఓకే, విష్ యూ గుడ్ లక్.